నమస్తే, వెల్కమ్ టు స్పిరిచువాలిటీ తెలుగు. నేను త్రివేణి, హోపనోపున హీలర్ మరియు లైఫ్ కోచ్ని. 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్కి మీకు అందరికీ స్వాగతం. సో డే 3 వరకు చేశారు కదా. ఎవరు ఈ వీడియోని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు ఈ వీడియో ఫుల్గా చూడొద్దు, ఎందుకంటే ఇది 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్. డే 1 నుంచి కంటిన్యూటీ ఉంటుంది. డే 1 ఒక యాక్టివిటీ, డే 2 ఒకటి, డే 3 ఒకటి, అలానే కంటిన్యూస్గా డే 4 ఒక యాక్టివిటీ. కాబట్టి మీకోసమని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, డే 1, డే 2, డే 3ది. ఆ లింక్లోకి వెళ్ళి డే 1 యాక్టివిటీ చేసేయండి, డే 2 చేయండి, డే 3 చేయండి. తర్వాత ఈ వీడియోని చూసి ఈ వీడియోలో ఉన్న యాక్టివిటీని చేయండి. ఎవరెవరు డే 3 యాక్టివిటీ చేశారు, ఎంతమంది పైన మీకు అసమాధానం ఉంది, ఎంతమంది పైన మీకు కోపం ఉంది, అన్నీ తెలిసిందా, రాసుకున్నారా, లిస్ట్ ఓపెన్ చెప్పుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు డే 4 యాక్టివిటీ ఏంటంటే, మీరు ఎంత వాళ్ళని క్షమించినా ఓపెన్ చెప్పుకున్నా ఒక్కోసారి ఏమవుతుంది, ఆ మనిషిని చూసిన వెంటనే మళ్ళీ మీలో ఆ పాత ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఆ కోపము, వాళ్ళ మీద ఏ బాధ ఉందో, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే అది, ఇలాంటివి మీకు గుర్తొచ్చేస్తుంది కదా. కాబట్టి మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. ఆ లిస్ట్లో రాసుకున్న వాళ్ళలో ఎవరు మీ లైఫ్లో మీకు చాలా దగ్గరగా ఉన్నారో, వాళ్ళని మీరు వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసి మీరు ఉండలేరు, వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, అలాంటి వాళ్ళతో మీ సైడ్ నుంచి మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళని క్షమించేశారు. డే 3 యాక్టివిటీలో వాళ్ళ మీద ఇప్పుడు మీకు ఏ ఫీలింగ్స్ లేవు, ఓపెన్ చెప్పుకొనేశారు. ఓపెన్ చెప్పుకున్నారు అంటేనే మీలో ఏ ఈగో లేదు. ఫస్ట్ ఆ ఈగోని రిలీజ్ చేశారు. ఇప్పుడు మీలో ఈగో లేదు కాబట్టి వాళ్ళలో సాధ్యమవుతే ప్రతి ఒక్కరితో మీరుగా వెళ్ళి మాట్లాడించండి. మీరు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, మీ గురించి తప్పుగా అనుకుంటారా, ఇలాంటివి ఏమీ ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు మీలో ఈగో లేదు కాబట్టి రిలేషన్షిప్స్ని మీరు హీల్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం మీ నుండే జరగాలి. జస్ట్ మీరు మీద పడి ఏదో తెచ్చిపెట్టుకున్న మాటలు మాట్లాడాలనేం లేదు. జస్ట్ మామూలుగా ఏదో మీకు గొడవలు రాకముందు ఎలా ఉన్నారు స్టార్టింగ్లో, మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో, అలా జస్ట్ కొంచెం బిగినింగ్గా మాట్లాడేసి మీ పాటికి మీరు ఉండిపోవచ్చు. తర్వాత వాళ్ళు వస్తే మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయండి, లేదంటే అలానే వదిలేసేయచ్చు. సింపుల్, కొంచెం కష్టం కానీ ఈజీనే మీరు ప్రయత్నిస్తే. సో ఇలా చేయడం వల్ల దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం, మన మీద మనకు ఎంత ప్రేమ ఉంది అని రాసుకున్నాం డే 1. డే 2లో ఎవరెవరికి మనం కృతజ్ఞతలు చెప్పాలో రాసుకున్నామా? డే 3 ఎవరెవరి వల్ల మనకు హర్ట్ అయింది, మన వల్ల ఎవరికి హర్ట్ అయింది, వాళ్ళ లిస్ట్ రాసుకున్నాము. వాళ్ళకి ఓపెన్ చెప్పుకొని వాళ్ళని క్షమించేసాం కదా. కాబట్టి ఇప్పుడు క్షమించిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కొక్కరినే తీసుకోండి, టైం తీసుకోండి. ఎల్లుండి మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేలోపు ప్రతి ఒక్కళ్ళతో మీరు కాల్ చేసి మాట్లాడండి, లేదా డైరెక్ట్గా మీట్ అయితే డైరెక్ట్గానే మాట్లాడండి. సో ఇలా చేయడం వల్ల మీలో చేంజ్ కనబడుతుంది, చాలా చేంజెస్ కనబడుతుంది. మీ ఈగో అంతా వెళ్ళిపోతుంది, మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది, మీ మేనిఫెస్టేషన్స్ మీకు జరుగుతుంది. ఇలా చాలా మంచి పనులు అవుతాయండి. కాబట్టి ఈగో అంతా వదిలేసి ముందుకెళ్ళండి, రిలేషన్షిప్స్ని హీల్ చేసుకోండి. ఇంతటితో సెలవు. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.